హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్. నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు మన వీడియోలో మేము కంచిలో దర్శించుకున్న ఒక 5 దేవాలయాలను అయితే చూపిస్తాను. ఈ వీడియోలో మాకైతే క్రూజ్ షిప్ ట్రిప్ అయితే ఉంది. దానికోసం మేము చెన్నై వెళ్తున్నాము. ఎలానో వెళ్తున్నాం కదా అని చెప్పి మేము కంచిలోని దేవాలయాన్ని లాస్ట్ టైం వచ్చినప్పుడు దర్శించుకోలేదని ఇప్పుడు దర్శించుకోవడం కోసం ఒక రోజు ముందే బయలుదేరాము. కాచిగూడలో హైదరాబాద్ టు అరక్కోనానికి చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఈవినింగ్ 5:30కి అలా బయలుదేరితే మార్నింగ్ 6 కల్లా ఇక్కడ అరక్కోనం అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్లో అయితే కాంచీపురం అయితే వెళ్తాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు లోకల్ ట్రైన్ మిస్ అయింది, బస్సులో అయితే వెళ్ళాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు హైదరాబాద్ టు కంచి ఎలా వెళ్ళాము, అక్కడ షాపింగ్ కూడా చేసాము. అవన్నీ ఎలా చేసాము అనేది ఇంతకు ముందే నేను వీడియో పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇప్పుడైతే కేవలం గుడికి మాత్రమే వెళ్తున్నాము. మేము ట్రైన్ దిగేటప్పటికే లోకల్ ట్రైన్ అయితే రెడీగా ఉంది, ఇంకా ఫాస్ట్గా అదైతే ఎక్కేసాము. మేము తీసుకున్న రూమ్ అయితే కాంచీపురం ఈస్ట్ రైల్వే స్టేషన్లో దిగమని చెప్పారు ఆ ఇంటి ఓనరు, అందుకని కాంచీపురం ఈస్ట్లోనే దిగిపోయాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ర్యాపిడోలో మేము బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రూమ్ అయితే ముందే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాము. డైరెక్ట్ కాంచీపురంలోనే అయితే రూమ్స్ చాలా కాస్ట్ ఉంటాయండి. ఇది కొంచెం పక్కకు ఉండడం వల్ల మాకు తక్కువలోనే అయిపోయింది. ఇదైతే ఒక ఇండివిజువల్ హౌస్ అనమాట, దీన్నే రెంట్కి ఇచ్చారు, ఒక సింగిల్ బెడ్రూమ్ని. రూమ్ కూడా చాలా బాగుంది, అలానే ఓనర్ కూడా మంచివారు అనమాట. మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ ఏం టెంపుల్స్కి వెళ్ళాలో కూడా. ఇదైతే సాయి హోమ్స్ అనమాట. మనకైతే సింగిల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కిచెన్ ఉంది కానీ మనకి ఏం అవసరం ఉండదు కదా కిచెన్లో అయితే ఒక డోర్లో దేవుడు ఫొటోస్ అన్నీ ఉన్నాయి. పక్కనే బెడ్రూమ్ అయితే ఉంది. బెడ్రూమ్ కూడా చాలా బాగుంది పెద్దగా. ఈ బెడ్రూమ్లో 4 మెంబర్స్ ఈజీగా ఉండొచ్చు. మేమైతే ఏసీ రూమే బుక్ చేసుకున్నాము. ఇంకా లోపల కూడా కబోర్డ్స్ ఉన్నాయి. రూమ్ కూడా బాగుంది. మన పక్కనే ఓనర్స్ కూడా ఉంటారు. ఇదైతే బాత్రూము. హాల్లో అయితే ఇంకొక బెడ్ ఇచ్చారు. ఇక్కడ ఒక 2 మెంబర్స్ ఉండొచ్చు. ఈ రూమ్కి అయితే 1500 అయితే ఛార్జ్ చేశారు 1 డేకి. మాకైతే పర్వాలేదు అనిపించింది. కాంచీపురం సిటీలో అయితే 2000 పైనే ఉంటాయి. అది కూడా ఒక చిన్న రూమే ఉంటుంది. రూమ్కి వచ్చిన తర్వాత మేమైతే ఫ్రెష్ అయిపోయాము టెంపుల్స్కి వెళ్ళటానికి. ఇంటి ఓనర్ అయితే ఒక నెంబర్ ఇచ్చారు ఆటో డ్రైవర్ది, ఫోన్ చేసి రమ్మంటే వచ్చారు. మేమైతే టెంపుల్స్ తీసుకెళ్ళమంటే 4 టెంపుల్స్ తీసుకెళ్తాను, 1000 రూపీస్ అడిగారు. ముందైతే 1500 అన్నారు, మేము 900 అంటే ఎంత చెప్పినా అసలు 1000 తగ్గలేదు. అయితే నేను 5 టెంపుల్స్ తీసుకెళ్ళమని చెప్పాను. నేను చూసినంత వరకు ఇక్కడ ఆటో డ్రైవర్లో తెలుగు వాళ్ళకైతే చాలా ఎక్కువ ప్రైస్ చెప్తారు. మనం తగ్గించమని అడిగినా సరే వాళ్ళు అస్సలు తగ్గరు, వాళ్ళు చెప్పిన దాని మీదే ఉంటారు. ఇంకా మా విన్నుతో ఈ ఎండలు నడవలేం కాబట్టి ఇంకా వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చేసాము. ముందుగా అయితే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే తీసుకొచ్చారు. అన్నీ ఒక చోటే ఉంటాయండి, మనకు కొంచెం నడిచే ఓపుకుంటే కనుక నడిచేయచ్చు. ఇంకా పిల్లాడితో ఇంత ఎండలో నడవలేక మేమైతే ఆటో మాట్లాడుకున్నాము. ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది, కాళ్ళు అయితే కాలిపోతున్నాయి నడడానికి. అలానే మేము సండే రోజు వచ్చాము. సండే రోజు చాలా జనం ఉన్నారు. దర్శనానికి కూడా మాకు చాలా టైం పట్టింది, అంతమంది జనం ఉన్నారు. ఇలా టెంపుల్కి ఎంటర్ అవగానే ఇలా ఉందన్నమాట లోపల గుడి అంతా. ఇక్కడే కొంచెం మంది దీపాలు వెలిగించుకుంటున్నారు. ఈ లైన్ అంతా అదేనండి, చాలా దూరం వరకు ఉంది లైన్ అయితే. లోపలికి వీడియోస్ అయితే అలవ్ లేదు, బయట నుంచే చూపిస్తున్నాను. ఆ లోపల నుంచి లైన్ అయితే ఉంది. అమ్మవారు ఈ ఫోటోలో ఉన్నట్టుగానే ఉంటారండి లోపల. ఇక్కడ అమ్మవారు ఇలా పద్మాసనంలో దర్శనమిస్తారండి. అమ్మవారిని భక్తిగా శ్రద్ధగా ఏది అడిగినా సరే ఆ కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుస్తారంట. అష్టాదశ పీఠాల్లో ఒకటి ఆలయం కూడా ఉందంటండి. ఈ ప్రదేశంలో సతీదేవి నాభి పడిందంట. ఈ అమ్మవారి గురించి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చాలా చెప్పడం నేను విన్నాను. నిజంగా మేము ఈ ట్రిప్ అయితే అస్సలు అనుకోలేదండి. నేను ఫోన్ చూస్తూ చాగంటి కోటేశ్వరరావు గారు అమ్మవారి గురించి చెప్తుంటే సడన్ గా ఈ వీడియో చేసి, అమ్మ నేను రాలేకపోయాను, నేను ఏం పాపం చేశానో, నేను దర్శనం దొరకలేదు, నాకు జీవితంలో ఎప్పుడైనా దర్శనం చూపించు అని చెప్పి నేను ఆ రోజు అనుకుని పడుకున్నాను. మరుసటి రోజే మా హస్బెండ్ వచ్చి మనం ఎలాగో చెన్నై వెళ్తున్నాం కదా, కంచి వెళ్దామా, కామాక్షి అమ్మవారి టెంపుల్ కంటే వెళ్దామా అని అడిగారు. నేనైతే షాక్ అయిపోయాను. నిజంగా నువ్వు ఉన్నావమ్మా, నువ్వే నన్ను తీసుకెళ్తున్నావమ్మా అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదైతే అమ్మవారి కోనేరు ఎంత బాగుందోనండి, చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు. గుడి ప్రాంగణం కూడా చాలా అంటే చాలా బాగుంది, ప్రశాంతంగా. కోనేరులోకి అయితే ఎవరు దిగట్లేదు, ఓన్లీ బయట నుంచి మాత్రం చూశాను. అమ్మవారిని దర్శించుకున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ తమిళనాడులో
మధ్యాహ్నం 12:30 కల్లా గుళ్ళు అయితే క్లోజ్ చేసేస్తారండి. 12 అయ్యేంత వరకే మనకి దర్శనం టైం అయితే ఉంటుంది. అందుకని చాలా ఫాస్ట్ గా అయితే అన్ని గుళ్ళకి తిరుగుతున్నాము. అమ్మవారు ఆ పూల అలంకరణలో చాలా అందంగా ఉన్నారు. అమ్మవారిని చూస్తూ ఉంటే అసలు ఏం కోరుకోవాలో కూడా తెలియట్లేదు. అంత బాగుందన్నమాట విగ్రహం. ఇంకా ఇక్కడ వచ్చే వాళ్ళని ఫాస్ట్ గా వెళ్ళిపోమనట్లేదు. కనీసం 1 నిమిషం అయినా అమ్మవారిని తనివి తీరా చూసుకున్నాను. అదొకటి నాకు బాగా నచ్చింది. బయట ఎంతసేపు వెయిట్ చేసినా అమ్మవారిని కొంతసేపు చూసుకోకపోతే చూసినట్టు అనిపించదు. నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఈ తమిళనాడులో అమ్మవారికి ప్రత్యేకమైన గుళ్ళంటూ ఏమి ఉండవంట. ఈ ఒక్క గుడే ఉంటుందంట. అందుకని తమిళనాడు వచ్చిన వాళ్ళందరూ అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకుంటారు. ఇక ఇప్పుడు మిగిలిన గుళ్ళను కూడా చూద్దాం రండి. ఇప్పుడు మేమైతే ఉలగలంతా పెరుమాళ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. విష్ణుమూర్తి వామన అవతారంలో బలి చక్రవర్తి పైన 3వ అడుగు వేస్తారు కదా, దానికి సంబంధించిన గుడి అనమాట ఇది. ఇక్కడ వామన అవతారంలో కాకుండా త్రివిక్రమ అవతారంలో దర్శనమిస్తారు. ఇక్కడ గుడి పైన ఉన్నట్టుగానే లోపల కూడా విగ్రహం ఉంటుంది. ఒక కాలు బలిచక్రవర్తి తలపైన, ఇంకో కాలు ఆకాశం వైపు చూపిస్తున్నట్టుగా లోపల కూడా ఉంటుంది. 32 అడుగులు పొడవు, 20 అడుగులు వెడల్పుతో ఈ విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటదండి. చూడటానికి మనకి రాయిలాగే కనిపిస్తుంది, కానీ దీన్ని సున్నంతో తయారు చేశారంట అప్పట్లో. ఈ గుడి కూడా చాలా ప్రతిష్ట కలిగిన గుడి. ఇది కూడా దర్శించుకోవాలని చెప్పారు. లోపలికి వీడియోస్ అలౌ లేదు కాబట్టి నేను వీడియోస్ తీయట్లేదు, బయట మాత్రమే చూపిస్తున్నాను. రెండవ గుడి పూర్తయింది కదా, ఇప్పుడు 3వ గుడి దగ్గరికి అయితే వెళ్దాము. ఇప్పుడు మేము వెళ్ళేదైతే కచపేశ్వర ఆలయం. మేమైతే ముందు ఏకాంబరేశ్వర ఆలయానికి అయితే వెళ్ళమన్నాము. దాన్ని శివకంచిగా ఇక్కడ పిలుస్తారు. అయితే అక్కడ ఇవాళ రథోత్సవం ఉంది. చాలా మంది జనం ఉంటారు. ఈ రోజు దర్శనం చేసుకోవడానికి టైం కూడా ఎక్కువ పడుతుంది. అది ఒక్కదానికి వెళ్తే మిగిలిన టెంపుల్స్ అన్ని చూడలేరని చెప్పి డ్రైవర్ మమ్మల్ని ఈ కచపేశ్వర ఆలయానికి అయితే తీసుకొచ్చారు. ఈ ఆలయం గురించి చెప్పాలంటే పాల సముద్రం చిలికినప్పుడు శ్రీ మహావిష్ణువు కూరమవతారం దాల్చుతాడు కదా, అప్పుడు ఆ అమృతాన్ని రాక్షసులకు కాకుండా దేవతలకు అందాలని చెప్పి ఇక్కడ కోనేరులో స్నానం చేసి ఆ తర్వాత శివుడికి అయితే పూజ చేసి వెళ్ళారంట. ఇక్కడ స్వామివారు శివుడిని పూజించిన తర్వాత కచపేశ్వర ఆలయంగా పేరైతే వచ్చిందంట. ఇక్కడ లోపల శివలింగం అయితే సేమ్ ఏకాంబరేశ్వర టెంపుల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటుందని చెప్పారు. ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉన్నారు. ఇప్పుడు మేము వెళ్ళే 4వ ఆలయం చిత్రగుప్త ఆలయం. ఇక్కడ చిత్రగుప్తుడే దేవుడి కింద మనకు దర్శనం అయితే ఇస్తారు. కేతుగ్రహ ప్రభావం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ గుళ్ళో 7 ప్రదక్షిణాలు చేసి 7 దీపాలు అయితే వెలిగిస్తారంట. ఇదైతే మెయిన్ రోడ్ పైనే ఉంది. ఇప్పుడు మనం 5వ ఆలయానికి కూడా వెళ్దాము. ఇప్పుడు మేము వెళ్ళేది వరదరాజుల పెనిమాల్ టెంపుల్. దీన్ని విష్ణు కంచి అని కూడా పిలుస్తారు. బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది కదా, అది కూడా ఈ టెంపుల్లోనే ఉంటుంది. కంచిలో ఇదొక ఫేమస్ టెంపుల్ గా కూడా చెప్పొచ్చు. బంగారు బల్లి ముట్టుకోవడానికి కూడా ఇక్కడికి చాలా మంది వస్తారు. ఆల్మోస్ట్ టైం అయితే అయిపోతుంది. 12:30 అయితే క్లోజ్ చేసేస్తారు. 12 అయిపోయింది. అందుకని మేము చాలా ఫాస్ట్ గా అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇప్పటి వరకు కూడా అన్ని దర్శనాలు చాలా బాగా జరిగాయి. టెంపుల్ క్లోజింగ్ టైం అయిపోయేసరికి ఇక్కడ ఉన్న షాప్స్ కూడా అన్ని క్లోజ్ చేస్తారు మాక్సిమం. మళ్ళీ 4 వరకు కూడా టెంపుల్ అయితే తెరవరంట. ఇంకా లోపలికైతే ఫాస్ట్ గా వెళ్ళిపోయాము. ఈ ఆలయం అయితే ఎంత పెద్దగా ఉందండి. ఆలయం కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్ లోనే మనకి ఇలా గుడంతా కనిపిస్తుంది. ఇక్కడ ఎండ అయితే అసలు కాళ్ళు పెట్టనివ్వట్లేదు. కాళ్ళు అయితే మండిపోతున్నాయి వీడియో అలా తీసేనే గానీ. ఈ వరదరాజ పెనుమాల్ టెంపుల్ కి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళటానికి చాలా ట్రై చేశాను, కానీ అప్పుడు నాకు అంత అదృష్టం లేదు. ఇప్పుడైతే నాకు అదృష్టం దొరికింది. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. లోపల వీడియోస్ అయితే పర్మిషన్ లేదు, అందుకని బయటవే కొన్ని వీడియోస్ అయితే తీసి పెడుతున్నాను. ఇక్కడ స్వామివారితో పాటు పక్కన అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి లోపలే. అయితే ఫస్ట్ అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేసేస్తారని ముందు అక్కడికి వెళ్ళమన్నారు. ఒక 1/2 గంట పైనే పట్టింది అమ్మవారి దర్శనానికి కూడా. ఇక్కడ చాలా మంది ఉన్నారు. తర్వాత వరదరాజస్వామి దర్శనం అయితే జరిగింది. కింద ఒక విగ్రహం ఉంది, పైన ఒక విగ్రహం ఉంది. 2 చోట్ల అయితే మేము దర్శనం అయితే చేసుకున్నాము. ఈ 3 దర్శనాలు అయిన తర్వాత చాలా దూరం నడిచాక అప్పుడు బంగారు బల్లి, వెండి బల్లి దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ దేవుళ్ళు అన్నిటి దగ్గర కూడా ఫ్రీగానే దర్శనం అయితే చేసుకున్నాము. బంగారు బల్లి దర్శనానికి మాత్రం 10 రూపాయలు టికెట్ అయితే తీసుకుంటున్నారు ఒక్కొక్కరికి.
టికెట్ కూడా తీసుకుని బంగారు బల్లను కూడా ముట్టుకున్నాము. ఇక్కడతో మాకు దర్శనాలన్నీ కంప్లీట్ అయ్యాయి. 1 గంటన్నర టైం అయితే పట్టింది. అన్ని దర్శనాలు పూర్తయ్యేసరికి ఆల్రెడీ టైం అయితే అయిపోయింది. స్వామివారి గుడి కూడా క్లోజ్ చేసేసారు. ఇంకా దర్శనం అయితే ఎవరైనా చేసుకోవాలంటే సాయంత్రమే రావాలి. ఇంకెలానో మా టెంపుల్స్ అన్ని అయిపోయాయి కాబట్టి ఫ్రీగా ఇక్కడ కూర్చొని ప్రసాదం అయితే తింటూ గుడిని అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడ పక్కన కోనేరు అయితే ఉంది. ఈ కోనేరు గురించి చెప్పాలంటే మనకి పూర్వకాలం మన గుళ్ళని అయితే ఎక్కువ ధ్వంసం చేసేసేవారు కదా. అలా ఈ గుడిని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు స్వామివారిని ఏమైనా చేస్తారేమో అని శ్రీ అత్తి వరదరాజ స్వామి విగ్రహాన్ని ఈ కోనేరు లోపలైతే దాచారంట. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నీళ్లు ఇంకిపోయి స్వామివారి విగ్రహం అయితే బయటపడిందంట. అప్పుడు ఆ విగ్రహాన్ని తీసి ఇన్నాళ్ళైనా సరే చెక్కు చెదరకుండా ఉండడం చూసి ఆశ్చర్యం వేసి పైకి తీసి పూజలు అయితే చేసి మళ్ళీ కోనేరులోనే పెట్టేశారంట. ఇంకా అదే ఆచారంగా 40 సంవత్సరాలకు ఒకసారి స్వామివారిని బయటికి తీసి కొన్ని రోజులు పూజ అయితే చేసి మళ్ళీ స్వామివారిని ఆ కోనేరులోనే ఉంచుతారంట. ఇక్కడ ఉన్న బంగారు బల్లిని తాకడం వల్ల మనకి ఎప్పుడైనా సరే బల్లి మీద పడితే ఏ దోషం అయితే ఉండదంట. మేము తిరిగిన అన్ని గుడుల్లో కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పటి వరకు మీకు చెప్పినవన్నీ కూడా నేను తెలుసుకొని చెప్పాను. ఇందులో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మేమైతే ఆ రోజు అక్కడే స్టే చేసి మరుసటి రోజు రెడీ అయితే అయిపోయాము చెన్నై వెళ్ళటానికి. ఇప్పుడు మేము చెన్నై క్రూజ్ షిప్ దగ్గరికి అయితే వెళ్తాము. ముందు వీడియోస్ లో అవి కూడా చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే వీడియోని హైప్ చేయండి. వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా కంచి వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. బాయ్ అండి.